నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ పకోడీ చేసుకుందామండి. దీన్ని క్యాలీఫ్లవర్ గోబీ 65 అంటారండి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని వాటర్ని వేడి చేసుకోవాలండి. కాగుతున్న వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఇప్పుడు కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలండి. వీటిని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు లైట్ ఎల్లో కలర్లోకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూసారండి, ఇలా ఎల్లో కలర్లోకి వచ్చే వరకు ఉడికించుకున్నాం. ఇప్పుడు ఇవి బౌల్లోకి తీసుకుందాం. ఉడికించిన ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ మనము 2 స్పూన్లు మైదా పిండి తీసుకుంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే పైన లేయర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. 1 స్పూన్ నూనె వేసుకుని ఈ నూనె ఈ పిండికి బాగా పట్టించాలండి. ఈ పిండికి ఈ ఆయిల్ని ఇలా పట్టించటం వల్ల పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుందాం. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. అవసరానికి సరిపడా వాటర్ తీసుకుంటూ కొద్దిగా వాటర్ తీసుకుని పిండిని పకోడీ పిండిలాగా కలుపుకోవాలండి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలండి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి ఈ పిండంతా పట్టేటట్లుగా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. బాగా కలపాలి, ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకోవాలండి. కలుపుకుని ఈ ముక్కల్ని 1 మినిట్ పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే మనం కలుపుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి, ఒక్కసారిగా అన్నీ వేయకూడదు. ఒక్కొక్కటిగా వేసుకుంటేనే చక్కగా బాగా ఒకటికి ఒకటి అంటుకోకుండా వస్తాయండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఒకసారి కలుపుకుందామండి. ఇలా వాటిని తిప్పుకుంటూ వేయించుకోవాలి. వేగిపోయిన ఈ గోబీ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకుందామండి. ఇక్కడ నేను అన్ని ముక్కల్ని కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను. మిగిలిపోయిన పిండిలో 3 పచ్చిమిరపకాయ ముక్కల్ని చీలికలుగా చేసుకుని వేసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసుకున్నాను. ఇలా ఆ పిండిలో కలిపేసి నూనెలో వేయించుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇలా వేయించుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకుని గోబీ 65లో వేసుకుందామండి. ఈ గోబీ 65 సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ నంచుకుని తింటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.